ఫేస్బుక్కే కాకుండా వీడియో కూడా తీసి పంపించండి. అంత ఆ ఫోన్లోనే ఏదో ఫోన్లో వీడియో ఫోటో మళ్ళీ చిత్రంలో పెట్టుకోవాలి. ఓకే సార్, మాట్లాడండి సార్. పెట్టి రికార్డ్ పెట్టి సార్. రెడీ సార్. రేపు శనివారం ఫిబ్రవరి 17వ తారీఖున సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఇదే కాన్ఫరెన్స్ హాల్లో విశాఖపట్నం ఆశీర్వెంట్ ప్రక్కన ఉన్న కేఏ పాల్ ఫంక్షన్ హాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు 100 రోజుల్లో గ్యారంటీ అని విశాఖపట్నం పార్లమెంట్ మెంబర్గా నన్ను గెలిపించండి, మీకు 100 రోజుల్లో గెలిపించిన 100 రోజుల్లో అద్భుతమైన కంపెనీ నా ద్వారా ఏ విధంగా హైదరాబాద్ బెంగళూరుకు వచ్చి లక్షల ఉద్యోగాలు సృష్టించడం జరిగిందో అందరికీ తెలుసు. ఒక బిల్ గేట్స్ని తీసుకొచ్చాను, బక్రా జేబీ అన్ని కాలిన్ గూగుల్ని అన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీస్ అని. కానీ చాలామందికి తెలియదు ఏంటంటే ఆ కాలంలో ఏ కంపెనీలు రానా మన తెలుగు రాష్ట్రాలను ముఖ్యంగా హైదరాబాద్ని ప్రమోట్ చేసి ఈరోజు గవర్నమెంట్ 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది, మొత్తం వచ్చిన 3 గవర్నమెంట్లు కలిపి. కానీ ప్రైవేట్ ఉద్యోగాలు 30 లక్షలు ఇప్పించాం. దానికి సూటిగా మాట్లాడిందే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. డాక్టర్ పాల్ గారి ద్వారా ఈ అభివృద్ధి జరిగిందని వాళ్ళు చెప్పారు, మీరు రిపోర్ట్ చేశారు. మరి విశాఖపట్నంలో దాదాపు 18 లక్షల ఓటర్స్ ఉన్నారు, 4 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. స్టీల్ ప్లాంట్ 45,000 ఉద్యోగాలు నిర్వాహకులు, వారు కూడా నిర్వాసితులు కూడా ఉద్యోగాలు పోతున్నాయి. అలాంటిది ఓన్లీ ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కేఏ పాలే ఉద్యోగాలు ఇవ్వగలరు అని ఈ మధ్యనే పల్సర్ CEO శ్రీనివాస మన ఇక్కడ ఆఫీస్కి హైదరాబాద్ ఆఫీస్కి కూడా వచ్చారు. సార్ మీరైతే ఈ 3 పార్టీలు చేయగలరు, నేను 5,000 ఉద్యోగాలు ఇచ్చాను, నేను కలిస్తే మీ ద్వారా 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలను. ఎందుకంటే అలాంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈరోజు మీడియా దానిని శ్రద్ధ తీసి ప్రమోట్ చేసే రోజున ఇక్కడ ఎవరో వంశీ అని ఒక ఆయన ఉన్నాడు, అది జనసేన, ఇంకొక ఆయన ఎంఈవి సత్యనారాయణ, ఇంకొక ఆయన పేరు ఇప్పుడే ఉన్నాడు రంగా, నీ చంపించిన ఏటు వాళ్ళకు కూడా ఏదో అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ దొంగల్ని, గది దొంగల్ని, ఈ దరిద్రుల్ని మీరు ఆ మీడియాలో అనవసరంగా ప్రమోట్ చేయడం లేదు. ఈయన అంటాడట వాళ్ళు 1,00,000 కోట్ల భూములు దోచుకున్నారని, వీళ్ళు అంటున్నారు వాళ్ళు 5 లక్షల కోట్ల భూములు దోచుకున్నారు. అయితే ఎవరు ఎక్కువ భూములు దోచుకున్నారు, ఎవరు ఎక్కువ రాష్ట్రాన్ని నాశనం చేశారని కాకుండా రండి పాలన రావాలి, పాలన మారాలని రాష్ట్రాల్లో ఉన్న 2 రాష్ట్రాల్లో ప్రజలందరూ కోరుకుంటున్నారు. కనుక నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇవ్వండి. నిరుద్యోగులు ఎంతమంది రేపటి నుంచి డాక్టర్ కేఏ పాల్ అనే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో నెంబర్ 1 కండిషన్,
ఎలక్షన్ ముందు ఎవరైతే 2000 బూత్స్కి ఇన్ఛార్జీలుగా 10 మందిని వేస్తున్నాం, ఆ 20,000 మందికి మాత్రం మాతో కష్టపడి పనిచేసిన వాళ్ళు మేము ఎలాగో చూసుకోం. రిజిస్ట్రేషన్ చేసిన వారికి మాత్రమే, వారి పాస్టర్స్ మొలనాస్ టెంపుల్ ప్రీస్టులు అయితే 25,000 జీతం. అంగన్వాడీ అయితే ప్రజాశాంతి పార్టీ రాగానే 25,000 జీతం పర్మనెంట్, 1,15,000 మంది. అలాగే అందరికంటే ముఖ్యంగా వాలంటీర్లు 2.5 లక్షలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మనతో మద్దతు ఉంటే వారి ద్వారా ఇప్పుడే వారికి పర్మనెంట్ చేసి 25,000 జీతం నెల రోజులు. లేదు అంటే ప్రజాశాంతి పార్టీ అధికారంలో రాగానే 25,000 జీతం ప్రతి వాలంటీర్కి. వాళ్ళు చేయవలసిన పని ఒకటే, మీకున్న 50 మందిని ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు ఓటు వేయించండి. మార్చిలోనే మేము క్యాండిడేట్ డిక్లేర్ చేస్తాం. టీడీపీ, వైసీపీ, జనసేన వద్దు అని 190% ప్రజలు కోరుకుంటున్నారు. ఎంతమంది మీరు సర్వేలు చేయండి. 190% ప్రజలు మాకు టీడీపీ వద్దు, జనసేన వద్దు, వైసీపీ వద్దు అంటున్నారు. 154% నుండి 78% వరకు మార్పు రావాలి, పాలన రావాలి, పాలన మారాలి. ఇలాగ నాతో రండి. బీచ్, జగదాంబ సెంటర్కి రండి, గాజువాక సెంటర్కి రండి, ఎస్కోట, పెందుర్తి, నగరపోల్స, భీమిలి ఈ వారం అంతా తిరిగాను. సార్ వాళ్ళు ₹1,00,000 ఓటుకిచ్చినా మీకే మేము ఓటేస్తాం, డబ్బులు తీసుకొని. దేశంలో ఉన్న మీడియా అంతా ఇక్కడే పడిపోతుంది చూడండి. అందుకనే 1,200 కోట్లు కేటాయించారు అటు జీవీఎల్ నరసింహరావు గెలిపించడానికి. ఇప్పుడు మీరే అన్నారు వెలగప్పుడే 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎంబీడీ సత్యనారాయణ ఓడిస్తారని. 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ దొంగలకి, ఈ గజ దొంగలకి, ఈ అదానీ అంబానీలకి? కనుక మరొకసారి చూడండి, 1,00,000 మంది రిజిస్టర్ చేసుకుంటే ఎలక్షన్ ముందు బూత్ కమిటీల్లో పనిచేసి ప్రజాశాంతి పార్టీని గెలిపించి కేఏపాలు గెలిపించిన వారికి 100 రోజుల్లో ఉద్యోగం, మినిమం 25,000 శాలరీ. ఇంకా బెనిఫిట్స్ 33 ఉన్నాయి. అది మేనిఫెస్టో. ఈరోజు మీరందరూ దయచేసి నిరుద్యోగులందరూ రేపటి నుంచే 6 గంటలకే విశాఖపట్నం ఫంక్షన్ హాల్కి అసిల్మెట్ దగ్గర వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను ఉంటాను, కలవండి. నా మాట దేవుడి మాట. మీరు దొంగలు నమ్ముతారా, వాళ్ళకి ఓటేయండి. మీరు దేవుడి పంపిన దూతను నమ్ముతారా, మీ జీవితాలు మార్చుకోవడానికి ప్రజాశాంతి పార్టీకి, కేఎఫ్ఆర్కి ఓటేయండి. ఒక్కొక్కరు కనీసం 10 మందితో ఓటేయించండి. మనం గెలుస్తామని మీకు దేవం వచ్చేసింది ఆల్రెడీ. వద్దు, కష్టపడాలి. బూత్ కమిటీలో ఓట్లు వేయించినంత వరకు మీరు నిరుద్యోగులందరూ, దైవజనులందరూ, కార్మికులందరూ, కర్షకులందరూ, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ, మహిళలందరూ, ఉచిత విద్య, వైద్యం కావాలన్న వారందరూ ఆ రోజు దగ్గరుండి మీ మోటార్ సైకిల్లో, మీ ఆటోల్లో ₹1,00,000 ఇచ్చిన వారికి ఓటేయకుండా, అది మీ డబ్బులే కనుక తీసుకోండి. 3 పార్టీల నుంచి 3 లక్షలు తీసుకోండి. ఓటు మాత్రం మీ కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మీ ఉద్యోగాల కొరకు, మీ కంపెనీల కొరకు. విశాఖపట్నం బెస్ట్ ఇంటర్నేషనల్ సిటీ అంటే లాస్ ఏంజలస్ కంటే, దుబాయ్ కంటే, హాంకాంగ్ కంటే 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తా. ఉంటుంది కదా మీకు. అమెరికన్ గవర్నర్ ప్రెసిడెంటే 2002లో ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేశారు. కలెక్టర్ పర్మిషన్ ఇకపోతే హెలికాప్టర్ ఈ గ్రౌండ్ లో నాతో ల్యాండ్ అయ్యారు 3 హెలికాప్టర్లు. బాలయ్య గారు చూడడానికి వచ్చారు. అది మన సత్తా. అప్పుడు ఇప్పుడు 100 రెట్లు పెరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.
7569441275కి గ్రూపులు పెట్టండి.